లైట్స్, కెమెరా, యాక్షన్. ఒక అమ్మాయి అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న సమయంలో ఎవరో తన చేయి పట్టుకొని లాక్కెళ్తారు. అలా వెళ్తున్న సమయంలో దడేలుమని ఒక బాంబు శబ్దం. ఆ తర్వాత ఒక ఆత్మ వచ్చి ఆ అమ్మాయిని చంపేస్తుంది. ఎలా ఉందిరా? చాలా భయంకరంగా ఉందన్నయ్య, కాకపోతే ఇటు కాకపోవచ్చు. రే అన్నయ్య, ఏమైందిరా? రేయ్, నువ్వు చెప్పాల్సింది చెప్పావు, అయిపోయిందిగా, ఇక నన్ను వదిలే. నా పేరు జగన్. అన్నప్రసన్న రోజు నేను మైక్ క్లాప్ బోర్డు పట్టుకుని ఉంటాను, అందుకే నాకు డైరెక్షన్ అంటే పిచ్చి. అసలు నా కళలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? రే అర్జున్, రే అర్జున్, రే 70mm స్క్రీన్ మీద కద్దా స్క్రీన్ ప్లే దర్శకత్వం. నా పేరు. ఇప్పటి వరకు 170 సార్లు చెప్తూనే ఉన్నావు. అసలు నీకు సినిమాలు అంటే ఎందుకురా తప్పించి? ఆ ఫీల్డ్లో బతకడం చాలా కష్టం రా. ఆ కష్టం నాకు ఇష్టమే. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దంటున్నా. రేయ్, అసలు డైరెక్టర్ అనుకున్నట్టు మీ అమ్మ నాన్నకు తెలుసారా? తెలుసు. డైరెక్టర్ అవ్వడం వాళ్ళకి ఇష్టమేనా? ఇష్టం లేదు. పోనీ మీ తమ్ముడని నీకు కోఆపరేట్ చేస్తాడా? అంటే చెయ్యడు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా నువ్వెలా అవుతాడా డైరెక్టర్? అలా అన్న ప్రతిసారి నాకు బాధ వేసేది. నిజం చెప్పాలంటే భయం వేసేది. ఇంతమంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు కదా, నా ఇష్టాలని నాలా చూసేవాడు ఒక్కడున్నాడు. శిరీష్, నా ప్రాణ స్నేహితుడు. మన కష్టాలని కూడా ఇష్టంలా చూసేవాడే కదా బెస్ట్ ఫ్రెండ్. వాడే వీడు. ఇది వాడిల్లే. ఏం గోరా? ఏమైంది? అర్థమైంది. బేబీ సిట్టింగ్ చేయాలరా నీకు? అలా అంటావేంట్రా? లేకపోతే అలా డైరెక్టర్ గారు నువ్వు నాకు పరిచయం అయినప్పుడే ఫిక్స్ అయిపోయా నేను ఎఫ్ఎఫ్డి ఫ్రెండ్ అని. ఎఫ్ఎఫ్డియా అంటే ఫ్యూచర్ ఫిలిం డైరెక్టర్ రా. ఓ, మరి ఇప్పటి కాలంలో పూరి జగన్నాథ్, త్రివి వినాయక్, త్రివిక్రమ్, రాజమౌళి, యంగర్స్, సుజిత్, అనిల్ రావిపూడి. రాబోయే కాలంలో జగన్. అలా జరిగితే బాగానే ఉండు. జరుగుతుందిరా. ఫికర్ మత్కారో ఇంకారాలో ఏంటో. ఈరోజు మా తమ్ముడికి అక్షరం స్టోరీ చెప్పా. వాడు ఏమన్నాడో తెలుసా? భయంకరంగా ఉందనే, కాకపోతే ఇట్ కాకపోవచ్చు. ముచ్చిమమ్మడికి చెప్పావా? వాడికి తలేదో తొకేదో తెలియదు. వాడు స్టోరీ విని దానికి రివ్యూ చెప్పాడంట. రేయ్, చాలు చాలు, ఎంతైనా వాడు నా తమ్ముడు రా. రే, నా షార్ట్ ఫిల్మ్ ఎంత దిగకూడదురా? సూపర్ రా. నాకు ఈ ఆలోచన రాలే, నాకు వచ్చింది. ఒక మంచి కథ రాసి తీయాలి. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఏంట్రా? కష్టపడి 3 స్టోరీలు రాశాను రా. నువ్వా? సినిమాలు చూడకపోయినా సినిమాల మీద అవగాహన ఉంది బాబు నాకు. ఏది వినిపించు. ఏంటో ఓన్లీ నాకు కాన్సెప్ట్ చెప్పు చాలు. సరే బాబు. ఓపెన్ చేస్తే ఒక ఊరిలో ఇతర అన్నదమ్ముళ్ళు ఎవరితో ఒక మాట పడకుండా, ఎవరిని ఒక మాట అనకుండా ఉండే తండ్రి. వీళ్ళిద్దరు ఎలా బతుకుతారని సతమతమయ్యే ఒక తల్లి. అవసరం లేదురా. ఎందుకు? శ్రీకాంత్ అడ్డలు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడురా? అతనెవరో తెలియకుండానే నీ స్టోరీని సీత వాకిట్లో సిరమల చెట్టుగా తీశాడు. అంటే వచ్చిందా? ఎప్పుడు? ఇంకా 2 ఉన్నాయిగా, చెప్పు. జాబ్ ఇష్టం లేని ఒక కుర్రాడు
వాళ్ళ నాన్న కోసం జాబ్ చేయడానికి వెళ్ళి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. తెలియకుండానే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు క్లోజ్ అవుతుంది. ఆ అమ్మాయిని పడేయడానికి వాళ్ళ నాన్ననే ఐడియాలు అడుగుతాడు. నిజంగానే సినిమాలు చూడవా? కూడాను. ఏ ఈ సంగతి చూస్తుంటే వచ్చిన స్టోరీని మళ్ళీ రాసేవాడివి కాదు. అంటే ఇది కూడా హలో గురు ప్రేమ కోసమే. ఇంకోటి ఉందిగా, అవసరం లేదు, అది కూడా ఏదో ఒక సినిమా కథలాగే ఉంటుంది. అవును, మనం నా స్టోరీని షార్ట్ ఫిలింగా తీస్తే పిల్లలు అలా కళలు కంటారా? వాళ్ళని పేరెంట్స్ వాళ్ళ మార్గంలో నడవనిస్తే వాళ్ళు చాలా త్వరగా సక్సెస్ అవుతారు. అలా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం తీద్దాం. అలా సూపర్ రా. అంటే ఫ్యూచర్ ఫిలిం డైరెక్టర్ ఇప్పుడు షార్ట్ ఫిలిం డైరెక్టర్ అవుతున్నాడు అన్నమాట. షార్ట్ ఫిలిం డైరెక్టర్. హాయ్ గైస్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్షన్. అలా వెళ్తున్న సమయంలో తడేల్ మన బాంబ్స్